అంతే హ్యాండ్సమ్ గా ఉంటారు. సో చాలా క్లాస్ అటైర్స్, క్లాస్ లుక్ లో ఉంటారు. సార్ ఇప్పుడు జంజాల్ గారి కామెడీ ఇప్పటికి మన సినిమాలు చూస్తుంటే చాలా హెల్దియర్ కామెడీ ఉంటుంది. తర్వాత ఈవీవి గారి కామెడీ కొన్ని ఒకటి రెండు సందర్భాలు శృతిమించిన బట్ కామెడీ జానర్స్ జంపలగడ పంపు నుంచి ఆ తర్వాత ప్రతి సినిమాలో ఆ కామెడీ ట్రాక్స్ అవన్నీ మనల్ని బాగా తర్వాత మీకు అది వచ్చింది ఇండస్ట్రీలో. అనిల్ రావుపూడి కామెడీని బాగా డీల్ చేస్తారు కానీ కామెడీతో పాటు బలమైన కథనాన్ని కూడా మీరు జోడిస్తున్నారు. ఈయన పూర్తిగా కామెడీ డైరెక్టర్ కాదు, అంటే ఈ సీక్వెన్స్ కాదు, యాక్షన్ మిళితం చేస్తాడు, మెసేజ్ కూడా పంపిస్తాడు అనేది భగవంత్ కేసరితో అందరూ చూశారు. మీకు ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే భగవంత్ కేసరికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎట్లా సార్ మళ్ళీ అలా అనిపిస్తుంది, అలా వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అర్థం ఇంకొకసారి అదే సార్, ఇప్పుడు జంజాల ఈవీవి తర్వాత కొంచెం ఆ కామెడీ జానర్ ని అద్భుతంగా డీల్ చేయగలుగుతున్నారు అన్నది మీ మీద వచ్చిన ప్రశంస. సో అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే నేను చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ వాళ్ళ సినిమాలు చూసాను. నా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే జంజాల్ గారి ఫిల్మ్స్ అండి. చాలా అంటే నేను ఆయన సినిమాలు థియేటర్లో కంటే కూడా వెయిట్ చేసి క్యాసెట్లు తెచ్చుకొని టీవీలో వేసుకుని ఒకటికి 10 సార్లు చూసేవాడిని. సో ఆ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. ఈవీవి గారి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మూవీస్, పప్పులప్పారావు కానీ, ఆ ఒక్కటి అడుగు కానీ. సో విచిత్రమైన స్టైల్, విచిత్రమైన పంచులు, విచిత్రమైన డైలాగ్ డెలివరీ ఉంటుంది, మోడ్యులేషన్, క్యారెక్టరైజేషన్స్. అందరూ ఆ గూటీకి సంబంధించిన వాళ్ళే. జంజాల గారి నుంచే ఇంకొక అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఈవీవి గారైనా ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక స్టైల్ ఆఫ్ కామెడీ. సో ఖచ్చితంగా వీళ్ళ ప్రభావం ఉంటుందండి, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటుంది. కానీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు మనం ఫాలో అవ్వలేం కాబట్టి దానికి మన స్టైల్ ఏంటి, మన టైమింగ్ ఏంటి యాడ్ చేసుకుని రైటింగ్ ఉంటుందండి. ఓకే, గతంలో వాళ్ళు సినిమాలు తీస్తున్నా కొంచెం మీడియం రేంజ్ హీరోలు పెట్టేవాళ్ళు. ఎప్పుడో పెద్ద హీరోతో ఒక సినిమా పడేది, ఈవీవి గారికి కానీ జంజాల్ గారికి కానీ. కానీ మీరందరూ బిగ్ స్టార్స్ తోనే తీస్తున్నారు పిక్చర్స్, దానిపై ఏమంటారు? అంటే నాకు అవకాశం దొరికినప్పుడల్లా, స్టార్ దొరికినప్పుడల్లా సినిమా నేను చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి అది నాకు ఒక లక్కనే చెప్పాలి. మహేష్ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, అండ్ ముందు దానికంటే ముందు వెంకటేష్ గారు. సో ప్రతి సినిమాకి ఒక స్టార్ అనేది దొరుకుతున్నారు కాబట్టి సో దానికి నా స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసుకుంటూ దానివల్ల సినిమా స్థాయి కూడా, రేంజ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో అది ఒక రకంగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. రైట్, నెక్స్ట్ స్టార్ ఎవరు ఇప్పుడు మీరు తీయబోతున్నారు? అది ఇంకా నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. సో ముందు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత అసలు ఎట్లా ఏంటి అనేది, ఎప్పుడు చేయాలి, ఏ స్లాట్ లో మొదలు పెట్టాలనేది. అంటే చాలా మంది డైరెక్టర్స్ ఒక బిగ్ హిట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ ఈ మోడల్ కి కనెక్ట్ అయిపోతున్నారు. కానీ మీరు సీనియర్స్ తో ప్రయాణం చేస్తున్నారు, దీనికి ఏమైనా ఉందా? అంటే నాకు లాజిక్ ఏం లేదండి. అంటే మనకి నేను గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. అవును. సో సీనియర్ హీరోలు అందరూ సంవత్సరానికి 2-3 సినిమాలు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. సో బాగుంది వీళ్ళతో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సోకాల్ మన స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ లీగ్ మారిపోయింది. సో అండ్ టైమ్ స్పాన్ మారిపోయింది, బడ్జెట్స్ మారిపోయినాయి. సో కాబట్టి